టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర తృతీయ మహాసభలు బుధవారం ఖమ్మం నగరం బైపాస్ రోడ్డులోని ఉషాహరి కన్వెన్షన్లోని కామ్రేడ్ అమరనాథ్ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం జర్నలిస్టు అమరవీరులకు, ఇటీవల మృతి చెందిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ప్రతినిధులు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో టీయూడబ్ల్యూజే గురించి రూపొందించిన పాటను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందేనన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయాన్ని రూపొందిస్తుందన్నారు. హెల్త్ కార్డుల విషయమై వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అమలు తీరును అధ్యయనం చేసి ఇక్కడ ఒక పాలసీ తీసుకొస్తామన్నారు. అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్నందున మరొక 3 నెలలు ఆ కార్డులను పొడిగించనున్నట్లు చెప్పారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిపరమైన ప్రమాణాలు పాటిస్తూ సమాజ చైతన్యానికి పనిచేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ పూరపాటి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలకు ఖమ్మం ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరమని, జర్నలిస్టులు తమ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోవాలని కోరారు. ఇంకా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, జెడ్పీ చైర్మన్ లింగాల కమరరాజు, ఐజేయు జాతీయ నాయకులు ఎస్ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్, వన వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. పలు రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధులు కూడా ప్రసంగించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులకు మెమోంటోతో జిల్లా ఐజేయు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు.